అందరు చాలా మంది ఇది ఒక ప్రొఫెషన్ అని అనుకుని రారు. ఫస్ట్ చాలా అంబిషన్స్ అనుకుంటారు. సో మీరు అలా అనుకుని దీంట్లోకి షిఫ్ట్ అయ్యారా, లేకపోతే ఫస్ట్ నుంచి ఈ మిమిక్రీ చేద్దామని ఈ వెంట్రిలాక్విజం మీద ఇంట్రెస్టా మీకు? నిన్ను కాదు రాజా, సతీష్ గారు మీరు చెప్పండి. నన్ను కూడా అడగచ్చుగా రాజా. నిన్ను అడుగుతాను. సంజన అడుగు, నన్ను కూడా ఇది వేస్తే. నేను చెప్తానండి. యాక్చువల్గా నేను ఎంబీఏ చేశాను. ప్రొఫెషన్ అనుకోలేదు. ఫస్ట్ ఏదైనా జాబ్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఏంటో ఇది అనుకోకుండా, అంటే నేను అనుకొని వచ్చింది కాదు, నాకు ఇష్టం, యాక్చువల్ ఇష్టం. కానీ ఇదే ఇప్పుడు ప్రొఫెషన్గా చూజ్ చేసుకొని దీనిలో సెటిల్ అవుతాను అనుకోలేదు. ఇప్పుడయ్యా ఇప్పుడు అవుతున్నా, అప్పుడప్పుడే కొద్ది అవుతున్నాడు. పర్వాలేదులే, నా అంత కాదు, నీ అంత కాదు, నా అంత కాదు కానీ పర్వాలేదు. నేను స్పెసిఫిక్గా వెంట్రులాక్విజంలో చాలా మెంబర్స్ ఉన్నారని అర్థమైంది. దానిలో పోలిఫోనిజం ఒకటి, అంటే ఆ పోలిఫోనిజం చేసే వాళ్ళు మన ఇండియాలో ఒక 2-3 మెంబర్స్ ఉంటారు. అంటే నువ్వు వెంట్రులాక్విస్ట్, నాకు నేను పోలిఫోనిస్ట్ కూడా. అదేంటి చూపించు, నువ్వు వెళ్ళాక చూపిస్తా. పోలిఫోనిజం అంటే దాని మీనింగ్ ఏదైనా మనం పప్పెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ పప్పెట్ వాయిస్లో మనం ప్రోగ్రామ్ చేయడం. అది చింపాంజీ కానీ డక్ కానీ ఏదైనా పర్వాలేదు. అంటే మనం చూస్ చేసుకున్న పప్పెట్కి సింక్ అయ్యేలా వాయిస్ చేయడమే పోలిఫోనిజం అంటారు. ఇప్పుడు మీరు ఇన్ని వాయిసెస్ చేస్తున్నారు కదా, మిమిక్రీ అంటేనే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అన్ని వాయిసెస్ ప్రాక్టీస్ చేసుకుని గుర్తు పెట్టుకుని ఎక్కడ పాజెస్ స్ట్రెసెస్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. సో మీకు అప్పుడు ఏమనిపించింది, కష్టం అని అనిపించలేదు ఎప్పుడు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కానీ ప్యాషన్ అండి, ప్యాషన్ అనడం కంటే పిచ్చి అనాలి, ఇష్టమైంది ఎప్పుడు పిచ్చి అనాలి. అంటే ప్రాణం పిచ్చి అండి, చాలా చాలా ఇష్టం వీడికి, నాకు చాలా ఇష్టం. అదే అదే పోలిఫోనిజం అంటే మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా ఇందాక, పోలిఫోనిజం అంటే చాలా రేర్. ఇండియాలో ఒక 2-3 మెంబర్స్ చేస్తారు. వెంట్రులాక్విజానికి అండ్ పోలిఫోనిజానికి డిఫరెన్స్ చెప్తాను. ఎక్స్ప్లెయిన్ చేయి. ప్యారెట్ ఉంటుంది. ప్యారెట్ అంటే ప్యారెట్కు దగ్గరగా, ప్యారెట్ వాయిస్ ఎలా ఉంటుందో విన్నారు ఎప్పుడైనా? నువ్వు నోరు మూసుకోరు బాబు, గాడిదలా ఉంది అది. ఆ పప్పెట్ దగ్గరగా వాయిస్ చేస్తే పోలిఫోనిజం అంటే. నేను డొనాల్డ్ డక్ చూజ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను చిన్నప్పుడు డిస్నీ ప్రోగ్రామ్ చూసాను. డిస్నీలో డొనాల్డ్ డక్ వాయిస్ అప్పుడు ఇమిటేట్ చేశాను. నాకు ఈ ప్రోగ్రామ్ ఇలా అది 6th స్టాండర్డ్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డొనాల్డ్ డక్ అక్కడ వస్తే ఆ వాయిస్ నేను విని క్యాచ్ చేసి నేను అలా ఇమిటేట్ చేసామని. అది తర్వాత తెలిసింది, తెలివచ్చాక తెలిసింది ఇదేంటి వాయిసా, ఇదేంటి డక్ అని తెలుసు. డక్ పప్పెట్ తీసుకున్నప్పుడు ఆ వాయిస్లో సేమ్ డక్ కంటే ఆ వాయిస్ సూట్ అవుతుంది. డక్ పప్పెట్కి ఈ వాయిస్ మ్యాచ్ చేసి షో చేయడం, అంటే మాటలుగా మార్చా. డక్ ఎలా అంటే డక్ తీసుకున్నాక ఇది పోలిఫోనిజం అంటే డక్కి దగ్గరగా ఉన్న వాయిస్. ఈ లిప్ మూమెంట్ తెలియకుండా మనం వెంట్రులాక్విజంగా మార్చాలి అది. ఇప్పుడు మీకు లిప్ మూమెంట్ తెలుస్తుంది, ఇప్పుడు నెక్స్ట్ డక్ చేస్తాను, అప్పుడు తెలియదు. అంటే వాయిస్ సింక్ చేసి వెంట్రులాక్విజం లాగా లిప్ మూమెంట్ తెలియకుండా చేస్తేనే ఎదుటి వాళ్ళకి ఇంప్రెసివ్గా ఉంటుంది. అరే బాగా చేస్తున్నాడు, ఏంటి అస్సలు తెలియట్లేదు లిప్ మూమెంట్, అది నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 380255827171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం.